జూలై 31న కామికా ఏకాదశి. ఈరోజు ఏ ప్రాణి అయినా ఏకాదశి వ్రతం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి అర్చిస్తారో స్వయంగా భగవంతుడు వారిని తన దగ్గరకు రప్పించుకుంటాడట. ఈ వ్రతం చేయడం వలన నారాయణుని పాదాల దగ్గర కూర్చునే యోగ్యతని పొందుతారట. ఒకసారి ఏకాదశి వ్రతం చేసినట్లయితే 11 సార్లు భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందట. ఈ కామికా ఏకాదశి రోజున శ్రీకృష్ణుడి దగ్గర అఖండ దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించండి. పసుపు రంగు పుష్పాలని, తులసి దళాలని భగవంతుడికి సమర్పించండి. నారాయణుడి బీజమంత్రాన్ని 11 సార్లు పఠించండి. మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమః అని 11 సార్లు జపించండి. చాలా త్వరగా నారాయణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీరు పాప విముక్తులు అవుతారు. మీరు కోరుకున్న కోరికలు త్వరగా తీరుతాయి. కామికా ఏకాదశి వ్రతాన్ని చేస్తే గంధర్వులు, యక్షులు, దేవతలు ప్రసన్నులవుతారట. ఎవరైతే రాత్రిపూట శ్రీ మహావిష్ణువు దగ్గర అఖండ దీపాన్ని వెలిగిస్తారో వారి పితృదేవతలు స్వర్గలోకంలో అమృతాన్ని సేవిస్తారట. ఎవరైతే ఆవు నెయ్యితో కానీ నూనెతో కానీ మహావిష్ణువు దగ్గర దీపం పెడతారో వారు 100 కోట్ల జ్యోతులతో సూర్యలోకానికి వెళతారట. రోజులో ఒక్కసారైనా తులసి వేసిన జలం త్రాగాలి. ఈరోజు అన్నాన్ని నిషేధించండి. అబద్ధాలు చెప్పకండి. కోపగించుకోకండి. సాత్విక భోజనం చేయండి. అహంకారాన్ని చూపించకండి. అబద్ధాలు చెప్పకండి. ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంతటి పుణ్యాన్ని సంపాదించుకుంటామో అంతకన్నా 1000 రెట్ల పుణ్యాన్ని ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పొందుతామట. ఫ్రెండ్స్, ఈ రోజున ఒక్కసారైనా సరే కామికా ఏకాదశి వ్రత కథని వినండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.